అక్కడ పిక్చరు ఒక ప్రేమగాథ తెరమీద నడుస్తోంది. హాల్లో ఉన్న ప్రేక్షక జనమంతా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నట్టు అనిపించింది. నా సమీపంలో ఉన్న యువతీ యువకులను చూస్తే వారి హావభావ విలాస చేష్టలు నాకు ఆనినంతవరకు చూడగా మా ఊహ రూఢమైనది. కాని మాకు మట్టుకు ఎందుచేతనూ ఉండవలసినంత ఉత్సాహజనకంగా కనపడలేదు. కారణం చెప్పలేను. బహుశా మేము ఉభయులమూ కూడా మా ఆలోచనలలో నిమగ్నులమై ఉండడమే కారణమై ఉంటుంది. నేననుకున్నట్టుగానే ఆ అమ్మాయి కూడా మా స్నేహం ఎటు పరిణమింపజేయాలో ఈనాడేదో నిశ్చయానికి రావాలని నిశ్చయించుకుందేమో అనుకున్నాను. పిక్చర్ సగం కూడా ముగియకుండానే, శామ్, ఈ పటం చాలా డల్గా లేదు? నీకెలా ఉన్నా నాకు మట్టుకు తలనొప్పొస్తుంది. మనం హాయిగా బయటెక్కడికైనా పోయి కూర్చోకూడదు అన్నది. సరే, అలాగే చేద్దాం. ఇక్కడ కూర్చోవడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అని ఉభయులమూ లేచి బయటకొచ్చేశాం. అక్కడ్నుంచి ఈ మధ్యన మేము వెళ్తూ వచ్చిన కొండల మీదకెక్కాం. మేమక్కడకు చేరేసరికి సమ్మర్ధమట్టే లేదు. ఇంకా బాగా చీకటి పడనూ లేదు. నిర్జనంగా ప్రశాంతంగా ఉన్న ఒక పొదమాటున చతికిలబడ్డాం. 2-3 నిమిషాలు ఉభయులము ఏమీ మాట్లాడలేదు. ఈ వ్యవహారమేదో కొసకు తేవలనని ఆ అమ్మాయి కూడా ఎందుచేతనో అనుకున్నదని నాకు తోచింది. ఇంతట్లో ఏ మాట లేకుండా ఆ అమ్మాయి నాకు బాగా దగ్గరగా జరిగిన గబుక్కున కౌగిలించుకొని మాటామంతి లేకుండా ముద్దు పెట్టుకున్నది. నేను నిశ్చలంగా ప్రతిచుంబనము చేయకుండా నన్ను కాదన్నట్టు కూర్చోవడం చూసి నిర్ఘాంతపోయి, ఏమిటి శామ్ అలా ఉన్నావు? ఏ అంత చల్లగా మంచులా గడ్డకట్టుకుపోయినట్లు ఏ చలనమూ కనిపించదే నీలో? మామూలుగా లేవు. ఎందుచేతను? ఒంట్లో బాగాలేదా? నా మీద ఏమైనా కోపం వచ్చిందా? ఇదివరకెప్పుడూ మనం ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు ఇలా ఉండేవి కావు కదా. ఈనాడు నీలో రక్తం వేడి ఎక్కడం లేదా? నన్ను నీ కౌగిట్లో బంధింపచేసుకోవాలని, నాకు ఊపిరాడకుండా ముద్దులతో ముంచెత్తాలని లేదా? ఈనాడు నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వేదన నేను భరించలేకుండా ఉన్నాను. ఈ 2-3 రోజుల నుంచి ప్రతి క్షణం నీవే నన్నావహించి, నీ మాటే నా చెవులలో మోగించి, నీ చుంబనమే నా పెదవుల మీద నిలిపి, నన్నేదేదో చేస్తూ ఏ స్వర్గసీమలోనో విహరింపజేస్తున్నట్టు విచిత్రమైన అనుభూతితో జాగృతో స్వప్నమో రాత్రో పగలో తెలియని స్థితిలో వచ్చి నీ ఒడిలో వాలి నా వేదన వెల్లగించుకుంటూ ఉంటే మాట్లాడవెందుచేతను? నేను భరించలేని బాధను చెప్పుకుంటున్నాను శామ్. ఇవన్నీ నీ నోటి వెంట రావలసిన మాటలు. ఏ స్త్రీ తనకు తానుగా ఇంత విస్పష్టంగా తన భావాలను వెల్లడించదు. నేను లజ్జా విహీనురాలను అనుకుంటున్నావా శామ్? నీవు చాలా అమాయకుడవని, పసివాడవని, ఏ భావమూ లేక నా పరిచయంతో కలిగిన స్వల్ప అనుభవాన్ని కూడా పైకి చెప్పలేక సిగ్గుతో నువ్వు సతమతమవుతున్నావని ఊహించి నీ బాధతో పాటు వెల్లడించాను అనుకుంటున్నాను శామ్ అంటూ ఉద్రేకంతో గాద్గదికతో చెప్తూ, అశ్రుపూరిత నయనాలతో నాకేసి చూస్తూ జవాబుకెదురు చూస్తున్నట్లు నా ఒడిలో నుంచి లేచి కొంచెం దూరంగా జరిగి నా వైపే చూస్తూ కూర్చున్నది. నేనేం చెప్పను? కరిగి నీరైపోయాను. ఆ అమ్మాయి అన్నట్లే నేనైతే నా బాధ అంత స్పష్టంగా చెప్పలేకపోయేవాడిని. స్త్రీ స్పర్శ తగలగానే రక్తం కొంచెం వేడెక్కడం, నాళాల్లో తొందరగా ప్రవహించడం, ఏదో గిలిగింతలు పెట్టినట్లు ఉండటం, ఒంటికి ఒళ్ళు, రొమ్మికి రొమ్ము, పెదవికి పెదవి తగలడంతోటే పరవశమై లోకజ్ఞానం పోయి స్వర్గసీమలో విహరిస్తున్నట్లు అనిపించడమే కాని అంతకంటే తీయని వేదనను వర్ణించలేకపోయేవాడిని. వర్ణన లేకుండా యథాతథంగా కూడా చెప్పలేకపోయేవాడిని. ఆ అమ్మాయి అన్నట్లే, ఏం శామ్ మాట్లాడవా? ఏమీ చెప్పవా? అని గడ్డం పట్టుకుని 2వ చేతితో నా ముఖం, కళ్ళు, చెక్కిళ్ళు నిమురుతూ తన ఒడిలోకి చంటిపిల్లవానిలా నన్ను తీసుకుని నా ముఖాన్ని తన రొమ్ముకు హత్తుకుంది. అంతటితో నేను పరవశుడనై ఎక్కడికో మహాప్రవాహంలా కొట్టుకుపోతున్నట్టు అనిపించి నెమ్మదిగా ఆమె కౌగిలిలోంచి లేచి కూర్చొని బయటికి వస్తున్న కన్నీటిని తుడుచుకుని మళ్ళీ మౌనంగా 2 నిమిషాలు కూర్చొని, చూడమ్మా, మన ఇద్దరి గుండెల్లోనూ ఏకస్పందనమే వినిపిస్తున్నట్టున్నది. మన ఇద్దరి తలల్లోనూ ఒకే ఊహ తిరుగుతున్నది. ఇది చాలా చిత్రంగా ఉంది. నీవన్నట్లే నీవు చెప్పినదంతా నేనే చెప్పాలి అని అనుకుని వచ్చాను. నిన్ను చూడటంతోటే నీ గంభీర వదనం నన్ను కొంచెం వెనుకాడించింది. నేనేమీ అనలేకపోయాను. అయినా భావాలకు తగిన మాటలు నా నోటికి అందలేదు. అందుచేతను ఏమీ అనలేక నిశ్చేష్టుడనై కూర్చున్నాను.
నీవన్నదంతా ప్రతి అక్షరము యథార్థమే. నేను నిన్నటి నుంచి కాదు, నిన్ను విడిచి వెళ్ళినప్పట్నుంచి ఒకే ఆలోచనతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. మన అనురాగానికి పర్యవసానం ఏమిటా అనే ఆలోచనలో పడ్డాను. నీవన్నట్టుగానే నేను పసివాడినే, ఏ అనుభవమూ పొందనివాడినే. అందుచేతనే దాని పర్యవసానం హఠాత్తుగా స్ఫురించేసరికి హడలెత్తిపోయిన మాట కూడా నిజమే. ఈ బెదురే లేకుంటే ఈనాడు మన ఉద్రేకం ఒక కొనకు వచ్చేదనుకుంటాను.